ఈరోజు మీకు చూపించబోయే వీడియో సౌత్ ఇండియాలో ట్రావెలర్స్ చాలా తక్కువ మంది చూపించిన వీడియో ఇది. అలాగే చాలా విలువైన ప్రదేశానికి ఈరోజు నా ప్రయాణం మొదలైంది. అసలా హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉండే ఒక అద్భుతమైన ఆశ్రమం కాంచీధామ్. అదే ఈరోజు స్టోరీ. ఈ నీమ్ కరోలి బాబా ఎవరు? ప్రఖ్యాత వ్యాపార దిగ్గజాలైన స్టీవ్ జాబ్స్, మార్క్ జుకర్బర్గ్, ఫేస్బుక్ అండ్ ఐఫోన్ ఫౌండర్లు ఈ ప్రాంతానికి వచ్చి ఏం తెలుసుకున్నారు, ఏం నేర్చుకున్నారు, ఈ వీడియోలో చూద్దాం. ఒకసారి చూడండి. హిమాలయాల నడుమ ప్రకృతి ఒడిలో ఒక మహానుభావుడు జీవించాడు. ఆయన పేరు నీమ్ కరోలి బాబా. 1900 ప్రారంభంలో ఉత్తరప్రదేశ్లో జన్మించిన ఆయన అసలు పేరు లక్ష్మణ్ దాస్. చిన్న వయసులోనే ఆయనలోని ఆధ్యాత్మికత ఆసక్తి పెరిగింది. ప్రపంచ జీవితం, సంపద, పేరు ప్రతిష్టల కంటే ఆయనకి భగవంతుని ధ్యానం ముఖ్యమని తెలిసింది. అందుకే ఒకరోజు ఆయన తన ఇంటిని వదిలి సన్యాస మార్గాన్ని ఎంచుకున్నారు. భారతదేశం అంతా తిరిగి అనేక పవిత్ర స్థలాల్లో ధ్యానం చేసేవారు. ఆ ప్రయాణంలో ఆయనకి ఎంతో ఆధ్యాత్మిక జ్ఞానం లభించింది. తర్వాత ఆయన హిమాలయ ప్రాంతానికి చేరుకొని కాంచీధామ్ అనే ఆశ్రమాన్ని స్థాపించారు. కేంచి అంటే కత్తెర. అక్కడ 2 కొనలు కత్తెరలా కనిపిస్తాయి. అందుకే ఆ స్థలానికి ఆ పేరు వచ్చింది. చాలామంది ఇక్కడికి వస్తారు అతని దర్శనం కోసం. ఆయన చెప్పిన ప్రధాన సందేశం ఏంటంటే చాలా సింపుల్: లవ్ ఆల్, సర్వ్ ఆల్, రిమెంబర్ గాడ్. ముఖ్యంగా విరాట్ కోహ్లీ కూడా ఇతన్ని ప్రార్థిస్తారని చాలా రూమర్స్ ఉన్నాయి. అలాగే ఈ ప్రదేశంలో ముఖ్యంగా అతను కలిసిన వాళ్ళు చెప్తారనమాట, అతను గురువే కాదు, ఒక అనుభూతి, ఒక శాంతి అని. ఎంతోమంది ఇక్కడికి వచ్చి వాళ్ళ కోరికలను చెప్పుకుంటారు. ముఖ్యంగా ఇక్కడ అతను స్థాపించిన హనుమంతుని గుడి అయితే ఉందో, ఎందుకంటే హనుమాన్ చాలీసాని అందరూ పఠించాలి, హనుమంతుడిని ఒక ధైర్యంగా తీసుకోవాలని చెప్పేసి అతను తన బోధనలో చెప్పారు. ముఖ్యంగా ఇక్కడికి చాలామంది, అంటే స్టీవ్ జాబ్స్ తన జీవితంలో ఒక క్లిష్ట సమయంలో భారత్కు వచ్చి ఆధ్యాత్మికతలో శాంతి ఎత్తుకాడని, అలాగే మార్క్ జూకర్బర్గ్ కూడా ఈ ఆశ్రమానికి వచ్చి తన జీవిత దిశ నుంచి క్లారిటీ పొందాడని కూడా చెప్తారనమాట. ఈ ప్రాంతం చాలా ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళు వచ్చినట్టు కూడా ఇక్కడ ఆధారాలు ఉన్నాయి, ఎన్నో డాక్యుమెంటరీస్ కూడా ఉన్నాయి. ఈ ప్లేస్ని చూస్తే మాత్రం, ఎందుకంటే ఒక చిన్న ఆశ్రమం ఎంత ప్రశాంతతని కలిగి ఉంటుందంటే, అందులో ఉండే హనుమంతుడి విగ్రహాలు కానీ, ఇక్కడ వీడియో తీయడానికి లేదనమాట. అతను ఏదైతే సమాధైన ప్రదేశం ఉందో లోపల వీడియో తీయడానికి లేదు, అందుకే నేను బయట నుంచి చూపిస్తున్నాను. అయితే ఇక్కడ ఒక ఆశ్రమం చూపిస్తున్నాను కదా, ఇది అతను ధ్యానం చేసిన ప్లేసు. పక్కన రివరు, అలాగే ఎంత పిన్ డ్రాప్ సైలెన్స్ ప్లేస్ అంటే అంత ప్రశాంతంగా ఉంటుంది. అసలు ఇక్కడికి వస్తే వెనక్కి వెళ్ళబుద్ధి లేదనమాట, అంత గొప్ప ప్రదేశం. ఎప్పుడైనా సరే ఢిల్లీ వస్తే కాంచీధామ్ కంపల్సరీగా రండి. చాలా తక్కువ మందికి తెలుసు. ఇది డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి మీకు, కాంచీధామ్కి డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి కేంచికి కూడా రావచ్చు. చాలా దగ్గర అనమాట. చూసారు కదా, ఇది ఓల్డ్ బ్రిడ్జ్ అనమాట. అప్పట్లో దాని ద్వారా ప్రయాణించేవారు. చూసారు కొండల మధ్యలో. అసలు నిజంగా ఈ ప్లేస్కి వచ్చి చూస్తే నాకు మంచి ఫీలింగ్ కలిగింది. ప్లేస్ ఎంత బాగుందంటే అసలు నిజంగా ఈ ఓల్డ్ ప్లేసెస్లో కానీ, ఇలాంటి అంటే పీస్ఫుల్ ప్లేసెస్లో ఎవరైనా సరే వస్తే వెళ్ళబుద్దేది. ఇక్కడ ఒకటే చెప్తున్నాం, అంటే జీవితంలో ఎంత కష్టం వచ్చినా ప్రేమతో, సేవతో, భగవంతుడిపై విశ్వాసంతో ముందుకు వెళ్తే మనకు కావాల్సిన మార్గం తప్పకుండా కనిపిస్తుంది అనే నమ్మకాన్ని నీమ్ కరోలి బాబా ఎంతోమందికి ఇచ్చారంట. కాబట్టి ఇక్కడ అందరూ రండి. ఈ ప్లేస్ మాత్రం చూడదగ్గది. అలాగే ఆ ప్రశాంతతని అందరూ అనుభవించాలి. ఈ వీడియోని చాలా తక్కువ మంది చూపించారు. మీకు కూడా ఆ అనుభూతిని పొందుతారని, వస్తారని కోరుకుంటున్నాను. మీరు గూగుల్లో కాంచీధామ్ నీమ్ కరోలి బాబా ఆశ్రమం అని చెప్పినా సరే వస్తుందన్నమాట. ఇక్కడ ప్రత్యేకంగా యాపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్ చేసిన, అంటే ధ్యానం చేసిన ఒక కేవ్ కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ ఆ ప్లేస్ కూడా చాలా ఫేమస్. అతను ఎప్పుడు వచ్చినా అక్కడ ధ్యానం చేసేవారని ఇక్కడ లోకల్ చెప్తూ ఉంటారు అనమాట. కాబట్టి ఈ ప్రదేశాన్ని అందరూ తప్పక చూడండి.